ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మనకి అంత అనిపించే స్లోగా వస్తుంది. నాకు ఎక్కడెక్కడ భయం వేసిందంటే సెకండ్ హాఫ్ నుండి పడిపోయింది, ప్యాంట్ తడిసిపోయింది అట్లే. మన అంత భయపడినదంటే నేను మసుదాకే అంత రేంజ్లో చెప్పలేం కానీ, బట్ ఓకే ఇది ఇంచుమించు ఆ దరిదాపులు తీసుకోమడానికి తప్ప మనకి పిల్లలు అసలు వణుకు పుట్టేసింది. బాగా చెప్పినారు. సెకండ్ హాఫ్ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఏమంటే స్లో నరేషన్ కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఏదో డిసప్పాయింట్గా పోతూ ఉంటుంది. బట్ ఏమంటే ఎప్పుడు మనకు మొబ్బుడు రావటం జరుగుతుందో అప్పుడు అంతా భయపడతారు. ఎక్కడ కానీ డిసప్పాయింట్ లేదు. ఏమంటే కొంచెం ఇంకా వీళ్ళు ప్రమోషన్ చేసిండాల. ఒకసారి చూడొచ్చు బాగుంది. బట్ హాలీవుడ్ మూవీస్ అంతా చూస్తున్నాం కాబట్టి ఈ మధ్య ఇది వచ్చేటప్పటికి ఏంటంటే అంత ఉండదు. బట్ కానీ ఇప్పుడు ఈ ఇయర్లో పెద్ద హర్రర్ మూవీస్ ఏం రాలేదు కాబట్టి సో చూడొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ హర్రర్ మూవీస్ అట్లా అది సపరేట్ జోనర్ కదా. ఇప్పుడు ఇవి కమర్షియల్ మూవీస్ లాగా చూడలేం కదా. ఈ హర్రర్ మూవీస్ చూడాలనుకుంటే కొంచెం థ్రిల్ ఎంజాయ్ చేసేవాళ్ళు కొంచెం అలాంటి వాళ్ళకి రావచ్చు. బేసిక్గా ఇది సపరేట్ జోనర్. బట్ కానీ సినిమా కొంచెం ల్యాగ్ అంటే ఏంటంటే ఇది కొంచెం మామూలుగా హాలీవుడ్ మూవీస్ వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ టైమ్స్ డ్యూరేషన్ పెడతారు. దానివల్ల ఏంటంటే తొందరగా వెళ్ళిపోతుంది. మన సంబంధించి ఇప్పుడు మన ఇండియన్ సినిమా కంటెక్స్లో తీసుకుంటే సినిమా అనేది మన కనీసం 2 అవర్స్ పైనే ఉండాలి. 2.5 hours ఉండాలి. కాబట్టి అందుకోసం ఏమన్నా ప్రొలాంగ్ చేసినారేమో. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ థింగ్స్ ఓకే. ఇక్కడ కాస్టింగ్ అంటే వాళ్ళు అంతే సీనియర్ యాక్టర్సే వాళ్ళందరూ కూడా. అంటే ఈశ్వరీరావు ఉన్నాడు, తర్వాత శ్రీరామ్ ఉన్నాడు. ఈ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. బట్ కాకపోతే మన వాళ్ళంటే ఓపిక ఉండాలి, కొంచెం పేషెన్స్. బాగుంది పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మెయిన్ పిల్లలు తీసుకురాకండి ఎవరు, ఇది మటుకు ఖచ్చితంగా చెప్పగలము. ఏమంటే స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి అది మనకు అనవసరం. కాబట్టి మోస్ట్ అందరూ సీనియర్సే అవసరాలా. ఇంకా ఆమె అవసరం లేదు. శ్రీరాము ఆమె వైఫ్, పిల్లలు ఈశ్వరి వాళ్ళు లేదు అసలు ఎక్కడా లేదా. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంది కానీ ఆ బీజియం అంత అనిపిస్తుంది. ఏమంటే ఆ డెవిల్ వచ్చినప్పుడు మనకి అంత వణుకు పుట్టేస్తుంది, కాళ్ళు అదిరిపోతాయి ఇట్లే. ఖచ్చితంగా ఉంది. అయ్యా దయ్యం లే, కలుపుతాలు అట్లేం లేవు, రియల్ గానే దయ్యం ఉంది. ఈ ఇయర్లో చెప్పాలంటే మజా తర్వాత ఒక మంచి సినిమా, హర్రర్కి చాలా మంచి సినిమా. చూడండి. పిల్లలు నాట్ అలౌడ్, పిల్లలకు లేదు, ఓన్లీ పెద్దలకే. అయ్యో మామూలు లేనా స్వామి, మేమే కాలు పైకి ఎత్తుకొని చూసిన సినిమా. నేను అంత అర్రర్గా అనిపించింది, దడ పుట్టేస్తుంది అట్లే. ఈ బెస్ట్ సినిమా. అవుట్ ఆఫ్ 5కి నేను 3.2. తప్పులు పట్టే కడ లేదు. ది బెస్ట్ సినిమా. హర్రర్గా మనకు తెలిస్తే మనకు వీళ్ళు ప్రమోషన్ ఎక్కువ చేసుకోవాలి కాబట్టి మనకు అంత పోలా సినిమా ఇది. హిట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇలాంటి సినిమాలు చూడాలా అసలు. యాక్చువల్గా చెప్పాలంటే అందరూ రావాలి సినిమాకి. అది ఇంకేమంటే మనకి ఇంకా స్టోరీ లైనప్పుడు ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంతేమన్నా నాకు అనిపించలా. బట్ వేరే వాళ్ళకి ఏందో నాకు అనవసరము. బాగుంది, ఎక్సలెంట్ బాగుంది. చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ అదే ఎక్కువ కాంజరింగ్ షేడ్స్ ఎక్కువ పెట్టేసి బోరింగ్ సీన్స్ అయితే స్లోగా ఉంటుంది సినిమా. బేసిక్గా ఆ సీన్ని ఎలివేట్ చేయడానికో లేకపోతే కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ మూడ్ని కొంచెం ఆబ్వియస్గా స్లో నరేషనే ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఓకే అంతే. ఓకే చిన్నపిల్లలు రావచ్చు లేదు, ఆబ్వియస్గా ఏ రేటెడ్ సినిమా. బోల్డ్ ఏం కాదు కానీ హారర్ ఎలిమెంట్స్ ప్లస్ దానికి సంబంధించింది హారర్ కాబట్టే ఏ రేటెడ్ సినిమా. బోల్డ్ సీన్స్ అట్లాంటివి ఏం లేవు. లేదు దయాలు స్ట్రైట్, ఇది ఒక స్ట్రైట్ దయాల సినిమానే. దయాల్ని ఎట్టా అంటే ఎక్సార్సిజం
ఈ కాంజరింగ్ ఎక్సార్సిజంని ఇది మన తెలుగులో ఇంకో వర్షన్ చూపించినట్టు ఉంటుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.